శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 23వ సర్గము. అపశకునములు ఎన్ని ఎదురైనప్పటికీ కరుడు వాటిని లెక్క చేయక ప్రగల్భములను పలుకుతూ సైన్యంతో ముందునకు సాగుట, రామలక్ష్మణులను సమీపించుట. ఆ రాక్షస సైన్యం జనస్థానం నుండి బయలుదేరి వెళ్తూ ఉండగా గాడిద వలె బూడిద రంగులో దట్టంగానున్న మేఘములు అశుభ సూచకంగా రక్తధారలను వర్షించాయి. ఆ కరుని రథమునకు పోంచబడిన గుర్రములు వేగంగా సాగిపోతూ పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గం నందు ఆకస్మికంగా దైవకంగా తొట్రుపాటునకు గురయ్యాయి. శ్యామవర్ణము గల ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రని రంగుతో ఒక పరివేషము, కాంతి వలయం ఏర్పడింది. అది అలాత చక్రము, కొరివిని తిప్పగా ఏర్పడు చక్రము వలె కనపడుతూ ఉంది. తరువాత కరుని రథము పైభాగమున బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గ్రద్ద సమీపించింది. అది దృఢమైన కాయము కలిగి భయంకరంగా ఉంది. ఆ గ్రద్ద పతాకము చుట్టూను తిరిగి దానిపై నిలబడింది. మాంసమును భక్షించినవియు కర్ణకఠోరంగా అరుచునట్టువి అగు క్రూర మృగములను పక్షులను ఆ జనస్థానమును సమీపించి నానా విధములుగా వికృత స్వరములను చేశాయి. సూర్యుడు ప్రకాశించుచున్న సమయమున వికృత స్వరములతో భీతిగొల్పుచు నక్కలు రాక్షసులకు అమంగళములను సూచించుచు కర్ణకఠోరంగా కూశాయి. రెక్కలు తెగిన పర్వతముల వలె ఒప్పుచు ఎర్రని జలములు కలిగి ఉన్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేశాయి. మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యరశ్మి సోకక గగుర్పాటు కలిగించుచు కన్ను పొడుచుకొనునను కానరానంతగా అన్ని దిక్కుల యందును చీకట్లు కమ్ముకున్నాయి. అందువలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సహజంగా అది సంధ్యాకాలం కానప్పటికీ ఆకాశంలో మబ్బులు పట్టి ఉండుటచే రక్తం పులుముకున్న రీతిగా ఎర్రని కాంతులు అంతటను వ్యాపించి ఉన్న కారణంగా అది నిజంగా సంధ్యా సమయమా అన్నట్లు తోచుతూ ఉంది. అప్పుడు దుష్టములైన మృగములు, పక్షులు కరుని రథమునకు ముందు భాగంలో చేరి బిగ్గరగా అరిచాయి. రాబందులు, నక్కలు, గ్రద్దలు భయాన్ని సూచిస్తూ గోల పెట్టాయి. నక్కల కూతలు యుద్ధ విషయమున శుభసూచకములు. అవి త్వరలో సంభవించే అపజయములను తెలుపుతూ ఉంటాయి. అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో కరుని సేనలకు అభిముఖంగా చేరి భీకరంగా కూశాయి. సూర్యుని సమీపమున పరిఘ ఆకారమున కబంధము వలెనున్న మేఘఖండము కనపడుతూ ఉంది. గొప్ప గ్రహమైన రాహువు అపర్వణీయందు పర్వదినము కాని సమయమున సూర్యుని పట్టుకుంది. ప్రతికూల వాయువులు, పెనుగాలులు తీవ్రంగా వీచాయి. సూర్యకాంతులు వెలవెలపోయాయి. మినుగురు పురుగుల వలె మినుకు మినుకుమంటూ నక్షత్రములు పగటిపూటయందే ఆకాశంలో కనిపించాయి. తామర కొలనుల్లోని చేపలు, జలపక్షులు అడుగు భాగానికి చేరాయి. కమలాలు వాడిపోయాయి. ఆ క్షణంలో పువ్వులు, కాయలు, ఆకులు రాలిపోయి చెట్లు మూడువారున్నాయి. మేఘముల వలె దూసరవర్ణము గల ధూళులు గాలి లేకుండానే పైకెగిసాయి. అచ్చటి గోరు వంకలు కిచకిచమంటూ కుయ్యసాగాయి. ఉల్కలు, తోకచుక్కలు చూసేవారిని భీతిల్ల చేస్తూ భయంకర పక్షుల వలె రొద చేస్తూ ఆకాశం నుండి నేలపై రాలి. కొండలతో, కోనలతో, అడవులతో కూడిన సమస్త భూమియు ఒక్కసారిగా కంపించింది. రథంలో ఆసీనుడై గట్టిగా అరుస్తూ ఉన్న ప్రతిభాశాలియగు కరుని యొక్క ఎడమ భుజం అదిరింది. అతనికి గొంతు పెగలట్లేదు. మాటలు తడబడుతున్నాయి. అతడు అన్ని వైపులా పరికించి చూస్తూ ఉండగా కన్నులు నీరు గ్రమ్మింది. నొచట బాధ ఏర్పడింది. అయినా కూడా మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుదిరగలేదు. భీతిని గొలుపుచూ వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను చూచినంతనే కరుడు గర్వంతో నవ్వుతూ రాక్షస వీరులనందరినీ ఉద్దేశించి ఇలా అంటున్నాడు: బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెం కూడా లెక్క చేయడు. అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొలిపినవి అయినను ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రము లెక్క చెయ్యను. నేను తలుచుకొన్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొడతాను. నాకే కోపము వచ్చినచో మృత్యుదేవతను కూడా మట్టి గరిపిస్తాను. బలగర్వితుడైన రాముని, అతని తమ్ముడైన లక్ష్మణుని తీవ్రములైన నా బాణములచే మట్టుబెట్టక తిరిగిరాను.
శూర్పణఖను అవమానించిన కారణంగా రణరంగమున రామలక్ష్మణులు మడియుట తథ్యము. ఆ విధంగా నా సోదరి కోరిక నెరవేరి తీరుతుంది. అప్పుడు శూర్పణఖ ఆ ఇరువురి రక్తాన్ని కడుపారా త్రాగగలదు. నేను చేసిన అన్ని యుద్ధములలోనూ పరాజయం అను మాటనే ఎరుగను. దానిని మీరిప్పుడు ప్రత్యక్షంగా చూడగలరు. నా మాటలు కల్లలుగావు. మదించిన ఐరావతమును వాహనముగా కలవాడైనను, తిరుగులేని వజ్రాయుధమును తన శస్త్రముగా ధరించి ఉన్నను, ఆ దేవేంద్రుని సైతము నేను కోపించినచో రణరంగమున తుదముట్టింపగలను. ఇంకా మానవమాతృలైన రామలక్ష్మణులు నాకొక లెక్కయా? మృత్యుపాశములచే బంధింపబడి చావు మూడి ఉండుట వలన ఆ రాక్షస యోధులందరూ కరుని గర్జనమును ప్రగల్భవచనములను విని సంతోషంతో ఎంతో పొంగిపోయారు. మహాత్ములైన ఋషులను, దేవతలను, గంధర్వులను, సిద్ధచారణులను ఆ యుద్ధాన్ని చూడగోరిన వారై అక్కడికి చేరారు. అప్పుడు ఆ పుణ్యాత్ములు ఒకరికొకరు చెరువుగా చేరి పరస్పరము ఇలా మాట్లాడుకుంటున్నారు. పూజ్యములైన గోమాతలకును, బ్రాహ్మణోత్తములకును, లోక కళ్యాణకాంక్ష గల తదితర సాధు పుంగవులకును శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు సమరభూమి యందు రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులనందరినీ దునుమాడి జయమును పొందుగాక. ఆకాశమునందు విమానములలో ఉన్న దేవతలను, మహర్షులను ఈ యుద్ధ భూమినందును రాబో సంగ్రామముల యందును శ్రీరాముని విజయ విశేషములను మిగుల కుతూహలంతో పలు విధములా చర్చించుకుంటూ రణరంగమున మడియనున్న ఆ రాక్షస సేనను పరికించి చూశారు. మహాసైన్యంతో కూడిన ఖరుడు రథంపై వేగంగా ముందుకు సాగాడు. అతనిని చూసి వెంటనే ఆ రాక్షస యోధులందరూ కూడా ఆయన్ని అనుసరించారు. శనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను 12 మంది మహావీరులను కర్ణి రథమునకు చుట్టూను నిలిచి ప్రయాణిస్తూ ఉన్నారు. అట్లే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశురుడు అను 4 సేనాపతులను దూషణుని వెంట సాగిపోతూ ఉన్నారు. అంగారకాది గ్రహముల సమూహము సూర్యచంద్రులను వలె మిగుల బలోపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహంతో మిక్కిలి వేగంగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను సమీపించారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 23వ సర్గము సంపూర్ణం. శుభం.